హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 1970 నుంచి 2003 వరకు ఉన్న ₹5 నోట్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ నోట్ వచ్చేసి ప్రీవియస్ నోట్ల కంటే కొద్దిగా డిజైన్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ప్లస్ ఇప్పుడు ఉండే నోట్స్ ఇది చూసారంటే కనుక మీకు ఇది తెలుస్తుంది. సో ఇది వచ్చేసి ఆర్బీఐ ఇష్యూ చేసింది. దీని సైజ్ చూసుకున్నట్టయితే 117/63 mm వస్తుంది. సో మనకు నార్మల్గా ప్రీవియస్గా ఉండే నోట్స్లో వచ్చేసి అశోక సింబల్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఇందులో వచ్చేసి కొద్దిగా డిజైన్ అనేది చేంజ్ చేశారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సేమ్ ఆ విధంగానే మనకు ప్రీవియస్ వీడియోకి దీనికి వచ్చేసి ఆ నోట్కి ఈ నోట్కి వచ్చేసి కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది. సో అది ఫ్రెండ్స్. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే ఒకసారి నోట్ని చూసినట్టయితే కనుక మనకు మిడిల్లో వచ్చేసి ₹5 నోట్ అని, ₹5, అలాగే టాప్లో రైట్ సైడ్ చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫాంట్ అవన్నీ వచ్చేసి కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది. నాకైతే కానీ ఈ నోటు కొద్దిగా నచ్చింది. సో అలాగే కింద చూసుకున్నట్టయితే మిడిల్లో మనకు అశోక సింబల్ సత్యమేవ జయతే అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకా కింద చూసుకున్నట్టయితే మన గవర్నర్ సింబల్, ఆర్బీఐ సింబల్, కింద డౌన్లో వచ్చేసి సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఇండియన్ లాంగ్వేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నోట్ చూసుకున్నట్టయితే కన్నా ఏదో అంత మ్యాటర్ వచ్చేసి దీంట్లోనే ఇరికించినట్టు నాకు అనిపిస్తూ ఉంది. సో అది ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనము ఒక రైతు వచ్చేసి ట్రాక్టర్ నడుపుతున్నట్టు ఉంది ఇక్కడ ఆ పిక్చర్. అంటే ఎర్లీ మార్నింగ్, అంటే సూర్యుడు రైజ్ అవుతున్నట్టు. సో ఆ విధంగా ఉంది పిక్చర్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంది. అంటే మీనింగ్ ఎక్కువ ఉంది ఇందులో మనం డిస్కషన్ చేసామంటే కదా. సో అది లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి డిజైన్తో 5 అనే సింబల్ అక్కడ ఉంది. సో అలాగే రౌండ్ కలర్ వాటర్ మార్క్ విండో అనేది ఉంది. సో అది ఫ్రెండ్స్. ఇంకా మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. దీని వాల్యూ మనకు ₹30 నుంచి ₹50 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఈ నోట్ అనేది ఉందంటే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.